కానీ అప్పుడు కలవని కానీ చెప్పడం కూడా జరుగుతలేదు. మాకు పక్క బాబ్లీ తోటి 11 ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ పూర్తి చేయడం జరుగుతున్నది. గత 2 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి గారికి 2 సార్లు 3 సార్లు రిప్రజెంటేషన్ చేశాం. మేము ఒకటే వారు చూస్తా చేస్తా అని అంటున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా కలిసిందని చెప్తున్నాడు. ఆయనకు కూడా చూస్తా చేస్తానని అంటున్నారు. ఆ 11 ప్రాజెక్టులు కూడా ఒక 10 రోజులలో గేట్లు పెట్టిన తర్వాత ఈ ప్రధానమంత్రి ఆపగలుగుతాడా, ఈ చీఫ్ మినిస్టర్ ఆపగలుగుతాడా? మా ఆవేదన అంతే. గేట్లు పెట్టిన తర్వాత ఎవరు కూడా ఆపలేము. అందుకే ఇవాళ గేట్లు పెట్టక ముందే ప్రధానమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఒక కమిటీ వేయండి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఇది ఇమ్మీడియట్లీ ఆపని కూడా అంటలేము. నువ్వు టెంపరరీగా ఆపండి, కమిటీ వేసి నిపుణుల కమిటీ విచారించి ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి చేయమని అంటున్నాం తప్ప ఆయన ఎందుకో ప్రధానమంత్రి గారికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతవరకు ఒక కమిటీ వేయలేదు, ఇంతవరకు రిపోర్ట్ తెప్పించుకోలేదు. ఎప్పుడు కలిసినా అట్లా జరుగుతున్నదా ఇట్లా జరుగుతున్నదా అంటాడు తప్ప ఈ రోజు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. చాలా బాధాకరం. మేము ముఖ్యమంత్రి గారికి పదే చెప్పాం, మా ఆవేదన నుండు మా ఇబ్బంది మమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ పోలీసు వాళ్ళు మా కార్యకర్తలను విపరీతంగా కొట్టారు, మమ్మల్ని నెట్టారు. ఏమి ఇబ్బంది పడతలేము. మాకు బాబ్లీ ప్రాజెక్టు 11 ప్రాజెక్టులు ఆపేదాకా మా పోరాటం అనేది ఎంతమంది ప్రాణాలైనా ఇచ్చినందుకు తయారున్నాం. ఎందుకంటే మాకు ముఖ్యంగా ఆ ప్రాజెక్టులు ఆపేదాకా ప్రధానమంత్రి కలిసి ఆయన హామీ ఇవ్వాలి. మేము హామీ అంటే నిపుణుల కమిటీ అయినా చేస్తానన్నా హామీ ఇస్తానన్నా మేము వదిలిపెడతాం. అప్పటి వరకు కూడా ఈ పోరాటం అనేది మేము ఎంతమంది అరెస్ట్ చేసి లోపల పెట్టినా మేము మళ్ళా బయటకు వస్తాం. బయటకు వచ్చి ప్రధానమంత్రి మరి సాక్షాత్తు ఆంధ్ర